టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో వైసీపీ నేత దేవినేని అవినాష్కు నోటీసులు అందించారు. అయితే నోటీసులకు స్పందించిన అవినాష్ విచారణకు హాజరయ్యేందుకు 10 రోజుల సమయం కావాలని కోరారు. మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్కు సైతం ఇదే కేసులో నోటీసులు అందించారు. సాయంత్రం 4 గంటలలోపు హాజరు కావాలని పేర్కొన్నారు. జోగి రమేష్కు మూడోసారి నోటీసులు అందించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఇప్పటికే చాలా మందిని నోటీసులు అందించడం, కొంతమంది అదుపులోకి తీసుకోవడం చూస్తాం. ఏం చెప్తారు? ఎవరైనా స్పందించారు అవినాష్ కానీ రమేష్ కానీ? ప్రస్తుతం చూసుకుంటే కనుక 2021 అక్టోబర్ 19 ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయానికి దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లేలా అప్రెడ్డి కానీ దేవేన్ అవినాష్, అదేవిధంగా మా విజయవాడ కోర్లేరు అరవై వీళ్ళందరితో పాటు దాదాపుగా 56 మందిని అయితే కనుక పోలీసులు గుర్తించి వాళ్ళు 15 మందిని కూడా అదుపులో తీసుకున్న రిమాండ్ కూడా పంపించడం. అయితే కనుక ఈ చుట్టదాల్లో చూసుకుంటే కనుక ఈ దాడి కేసులు చూసుకున్న ముక్కలను కూడా నోటీసులు జారీ చేస్తా ఉన్నారు. అయితే కనుక ఈ రోజు ఉదయం దేవినేని అవినాష్ ఏదైతే ఉందో టీడీపీ సమన్వయకర్త అతను నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే కనుక ఈ నోటీసులు వెంటనే రియాక్ట్ అయిన దేవినేని అవినాష్ నాకు 10 రోజులు సమయం కావాలనుకోవడం కూడా జరిగింది. అయితే కనుక పోలీసులు ఈ సమయంలో ఇస్తారా ఎవరనేది బాగుంది తర్వాత పక్కన పెడితే కనుక అదేవిధంగా మా మంత్రి జోగి రమేష్ కూడా నోటీసులు జరిగింది. అయితే కనుక 20 తారీఖున నిన్న కూడా విచారణ జరిపించారు, విచారణ పిలిచారు, విచారణ కూడా హాజరయ్యాడు. అయితే అతను గతంలో ఎప్పుడైతే 2021 అంతకుముందు వాడిన ఫోన్ కావాలనేది ప్రస్తుతం ఉన్నప్పుడు 2 ఫోన్లు పోలీసులకి ఇవ్వాలనేది కూడా అడగడం జరిగింది. అదేవిధంగా నేను 2021 ఇప్పటి వరకు కూడా ఒకే సిమ్ వాడుతున్నాను అని అడిగితే కనుక ఆ సిమ్ను కూడా హ్యాండ్ ఓవర్ చేయమని పోలీసులు అడగడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకు మాత్రం మళ్ళీ మరోసారి విచారణ జరిపించాలనేది జోగి రమేష్ ని నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు జోగి రమేష్ 4 గంటలకు హాజరవుతున్నారు. ఏ రకమైన ప్రశ్నపత్రాలు క్వశ్చన్ చేశారన్న విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వచ్చి. అదే కనుక దేవినేని అవినాష్ కి ఇచ్చిన నోటీసు ప్రకారం అయితే కనుక దేవాలయ కోరిన అంటే 10 రోజులు సమయం కోరారు. దాని తరఫున న్యాయవాదులు కూడా వెళ్ళి పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక సమయం ఇస్తారో ఎవరు ఆయన కోణంలో ఆలోచించుకోవాలని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.